Hello friends and well wishes of RK's Apex Institute of English. Once again welcome to our RK's YouTube channel. Friends, ఈ రోజు నుంచి వీడియో ప్రొవిజన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రయత్నం చేస్తాను. Thanks for the update. Friends, as a part of learning vocabulary from newspapers, let's see our today's vocabulary. The first one here. Sunak Scotch's resignation talk. Sunak. అంటే మీకు ఇతను తెలుసు కదా, సునక్ మనకు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, అలాగే మనకు ఇన్ఫోసిస్ డైరెక్టర్ శ్రీ నారాయణమూర్తి గారు ఉన్నారు కదా, వాళ్ళ అల్లుడు. సో ప్రధాని కదా, వాళ్ళ ప్రెసిడెంట్ ఇతను, బ్రిటన్ ప్రధాని మిస్టర్ సునక్. సునక్ స్కాచెస్ రిజిగ్నేషన్ టాక్. ఇక్కడ స్కాచెస్ అంటే ఏంటి? స్కాచెస్ అంటే ఫ్రెండ్స్ ఏదన్నా ఒక రూమర్ని కానీ దేనన్నా కూడా ఖండించడం, ఇది కాదు అని చెప్పడం అన్నమాట అంతా కూడా. అంటే అతను రిజిగ్నేషన్ చేస్తున్నారంటే ఒక టాక్ మొదలైందనమాట. ఆయన రాజీనామా చేస్తున్నారు, దాన్ని అతను కాదని గట్టిగా ఖండించారు. అలాగా కాదని చెప్పడం, అంతమొందించడం, నో అని చెప్పడం, అందరికీ తెలియజేసేలా చేయడం, దీన్ని స్కాచ్ అంటారు అనమాట. సునక్ స్కాచెస్ రిజిగ్నేషన్ టాక్. దెన్ ఇంకొక వేరే ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ఇష్యూడ్ అన్ అనౌన్స్మెంట్ టు స్కాచ్ రూమర్స్ ఆఫ్ హిస్ డెత్. హీ ఇష్యూడ్, ఇది సునక్ గురించి కాదండి, వేరే ఎగ్జాంపుల్ ఇది. ఓకే, ఫైన్. సో హీ ఇష్యూడ్ అన్ అనౌన్స్మెంట్ టు స్కాచ్ రూమర్స్ ఆఫ్ హిస్ డెత్. అంటే ఆయన పోయారని మనం కొన్నిసార్లు చూస్తుంటాం, ఈ ఫేస్బుక్లోను లేకపోతే యూట్యూబ్లోను కొన్ని పెట్టేస్తుంటారు. ఆవిడ బతుకున్నా సరే పోయినట్టు పెట్టేస్తారు. లాస్ట్ టైం ఒక యాక్ట్రెస్ భానుప్రియ, ఆవిడ బతుకున్నప్పటికీ కూడాను ఆవిడ పోయినట్టుగా కొన్ని వీడియోస్ రిలీజ్ చేశారు అంతా కూడాను. సో అప్పుడు వాడు గట్టిగా ఖండించాల్సి వస్తుంది. అది చెప్పడాన్ని స్కాచ్ అంటారు అనమాట. హియర్ హీ ఇష్యూడ్ అనౌన్స్మెంట్ టు స్కాచ్ రూమర్స్ ఆఫ్ హిస్ డెత్. నెక్స్ట్ వన్. బీజేపీ ఇంటెన్సిఫైస్ హంట్ ఫర్ నడ్డా రీప్లేస్మెంట్. నడ్డా అంటే తెలుసు కదా, జేపీ నడ్డా. ఇతను బీజేపీ ప్రస్తుతం ప్రెసిడెంట్ అనమాట. ఇతనికి నిన్న జరిగిన మంత్రివర్గ పదవుల్లో అతను కూడా ఒక పదవి ఇచ్చారు. అంటే బీజేపీ తరఫున ఒక పదవి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు అతను ఆ ప్రెసిడెంట్ పదవిని వేరే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకే, అది దీనికి బెస్ట్ సూటబుల్ వ్యక్తి ఎవరైనా వాళ్ళు వెతుకుతున్నారు అనమాట. హంట్ ఫర్ నడ్డా రీప్లేస్మెంట్. హంట్ అంటే తెలుసు కదా, వేట మొదలైందనమాట. ఇతనికి రీప్లేస్మెంట్, ఇతని ప్లేస్లో ఎవరిని ఇంకొక మంచి వ్యక్తిని తీసుకుందామా అని ఇక్కడ ఇంటెన్సిఫైస్ తెలుసు కదా. ఇంటెన్సిఫైస్ అంటే కనుక తీవ్రతరం చేయడం, అంటే ఏదైనా వెతకడాన్ని కానీ లేదన్నా ఒక పర్టికులర్ పనిలో వేగాన్ని పెంచి కొంచెం ఎక్కువ చేస్తే కనుక, అంటే తీవ్రతరంగా చేస్తే దాన్ని ఇంటెన్సిఫైస్ అంటాం. ఇట్ సీమ్స్ ద కాన్ఫ్లిక్ట్ ఈజ్ బౌండ్ టు ఇంటెన్సిఫై. ఓకే, రైట్. ఏమన్నారు ఇక్కడ? ఇట్ సీమ్స్ ద కాన్ఫ్లిక్ట్ ఈజ్ బౌండ్ టు ఇంటెన్సిఫై. అంటే తెలుస్తుంది కదా, డెఫినెట్గా ఈ కాన్ఫ్లిక్ట్ అంటే గొడవ, వైరము, అది పెరిగేలా కనబడుతుంది కూడా. ఇప్పటితో ఆగేలా లేదు కాన్ఫ్లిక్ట్. వాళ్ళ మధ్య వచ్చిన భేదాభిప్రాయం కానీ గొడవలు కానీ ఆగేలా లేదు, ఇంకా ఎక్కువేలా ఉంది. సో ఇట్ సీమ్స్ ద కాన్ఫ్లిక్ట్ ఈజ్ బౌండ్ టు అంటే కనుక ఏంటి, జరిగి తీరుద్ది అని చెప్పడం. ఓకే, హీ ఈజ్ బౌండ్ టు ఫెయిల్ అంటే ఆయన తప్పనిసరిగా ఫెయిల్ అయి తీరుతాడు. ఇట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ అంటే ఇది జరిగి తీరుద్ది, ఇలా బౌండ్ టు, బౌండ్. సో ద కాన్ఫ్లిక్ట్ ఈజ్ బౌండ్ టు ఇంటెన్సిఫై. తప్పనిసరిగా అది కాన్ఫ్లిక్ట్స్ ఇంకా పెరిగేలాగా, పెద్దయ్యేలాగా ఉన్నాయని చెప్పడం అనమాట ఇక్కడ. ఇంటెన్సిఫై ఇది వర్బ్ కదా, ఇంటెన్సిఫై అనేది వర్బ్. ఇదే దీనికి అడ్జెక్టివ్ అయితే కనుక ఇంటెన్సివ్ మనం వాడతాం కదా. ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఐసీయూ. ఇంటెన్సివ్ కోచింగ్ మన ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఇస్తుంటారు. ఇంటెన్సివ్ అంటే నార్మల్గా కాదు, ఎక్కువగా ఉంటుంది ఇది అని చెప్పడం అనమాట. నార్మల్గా అయితే కనుక ఇలా చదివితే చాలు, బట్ ఐసీలో అయితే కనుక, ఇంటెన్సివ్ బ్యాచ్ అయితే కనుక ఇలా తలెత్తితే వెనకాల కొట్టడానికి ఇద్దరు ఉంటారు అనమాట. ఫ్యాట్ మన అక్కడ అంటే తక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది, ఎక్కువ మంది మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, 24 hours చదివిస్తూ ఉంటారు అని లెక్క. అదే ఐసీ కేర్ యూనిట్ అంటే కనుక, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఏసీలో ఉంచుతారు, ఎప్పుడు ఒక డాక్టర్, నర్సో మిమ్మల్ని చూస్తూ ఉంటారు, ఇలాగనమాట. అంటే కేర్ ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువగా. ఇంటెన్సివ్ అంటే తీవ్రతరంగా, ఎక్కువగా అని లెక్క. సో హియర్ ఇట్ సీమ్స్ ద కాన్ఫ్లిక్ట్ ఈజ్ బౌండ్ టు ఇంటెన్సిఫై. నెక్స్ట్, ద కాంట్రవర్సీ ఈజ్ ఓన్లీ ఎక్స్పెక్టెడ్ టు ఇంటెన్సిఫై. ఎక్స్పెక్టెడ్ టు అంటే అలా అయ్యేలా కనబడుతుంది, అంటే ఊహించబడుతుంది చెప్పడం అనమాట. ఆ కాంట్రవర్సీ ఇంకా ఎక్కువ అయ్యేలాగా కనబడుతుంది అని చెప్పడం. క్లియర్? ఫైన్. ఇంటెన్సిఫై మీన్స్ తీవ్రతరం చేయడం, చాలా ఎక్కువ చేయడం అని ఇక్కడ. ప్లమ్ పోస్ట్ ఫర్ 2 AP మినిస్టర్స్. లాస్ట్ టైం కూడా మనం ప్లమ్ చెప్పుకున్నాం, గుర్తుందండి? ప్లమ్ అంటే కనుక చాలా అట్రాక్టివ్గా,
కాస్త ఆకర్షణీయంగా ఎక్కువగా లాభదాయకంగా ఉంటే కనుక, అంటే లాభదాయకమైన పదవులు ఏపీలో 2 మంత్రులకు లభించాయని చెప్పడం అనమాట. లాభదాయకమైన ప్లమ్ పోస్ట్. సో ఇది చెప్పిన వాడే కదా సార్ మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే మీకు గుర్తు చేయడానికి. అంటే ఒకసారి ఆలోచించుకోండి, వచ్చిన వర్డ్స్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. అందుకని ఒక్కసారి నేర్చుకుంటే కనుక వొకాబులరీ ఓకే, జస్ట్ ఒక 3-4 మంత్స్ కంటిన్యూస్గా నేర్చుకుంటే అవే మళ్ళీ వస్తుంటాయి అంతా కూడా. Is it clear? We get the same words repetitively so that by learning once, then you can get immense benefit. Clear? Plum post. లాభదాయకం పోస్ట్ వచ్చింది. She has landed a plum job at the BBC. అంటే BBC ఛానల్ ఆయన చాలా మంచి పోస్ట్లో పడ్డాడు వెళ్ళి హ్యాపీగా. ఆమె కదా, సారీ. She has landed a plum job at the BBC. The plum post all went to the friends of the Prime Minister. అంటే ఇది ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నామండి ఇది. ఓకే, ఏమంటే లాభదాయక పదవులన్నీ కూడాను మంత్రి గారి స్నేహితులు ఎవరుతున్నారో వాళ్ళకి లభించాయి. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ గారి ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళకి అన్ని ఇచ్చేసారు అన్నట్టు చెప్తున్నారు అనమాట. అలాగా ప్లమ్ పోస్ట్ అంటే లాభదాయకమైన పదవులు, లాభదాయకమైన ఉద్యోగాలు, ఇట్లా అంతా కూడా. క్లియర్? బర్త్ ప్యాంక్స్ ఫర్ న్యూ ఎమ్మెల్యేస్ ఎహెడ్ ఆఫ్ ఓత్. ఇక్కడ బీఆర్టీఎస్ బర్త్ అంటే ఏంటి? బీఆర్టీఎస్ బెర్త్ అంటే బర్త్ అంటే ఆర్ సైలెంట్ అవుతుంది. బీఆర్టీహెచ్ బర్త్ అది వేరు, ఇది బెర్త్. అంటే మనకు రైల్వేలో బర్త్ కన్ఫర్మ్ అయిందంటాం కదా, సీట్ ఏదన్నా మనకు రిజర్వేషన్ చేయించుకుంటే కనుక బర్త్, అలాగే ఇక్కడ బర్త్ అంటే ఏంటంటే కనుక బెర్త్ అంటే మంత్రి కొలువు. అంటే ఇప్పుడు రేపు June 12th చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం వస్తుంది కదా, అందులో ఏ మంత్రులకు పదవులు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ పదవుల కోసం వీళ్ళు ప్యాంక్స్ అంటే కనుక ఒక రకమైన వేదన, ఆవేదన, ఓకే, లేదా టెన్షన్ దానికి గురవడం అనమాట అక్కడ. సో ఏ సడన్ షార్ప్ ఫీలింగ్ ఎస్పెషల్లీ ఆఫ్ పెయిన్ఫుల్ ఎమోషన్, అంటే చాలా ఇమోషనల్గా పెయిన్ఫుల్ ఎదురు చూస్తున్నాం, అమ్మ నాకు వస్తారాదా మరణ వేదన. అలాగా ఇక్కడ మరణం అని కాదు కానీ ఇక్కడ తీవ్రమైన వేదన అనమాట ఇక్కడ. సో అంటే ఈ పదవుల కోసం ప్యాంక్స్ అంటే కష్టాలు ఉన్నారు, వాళ్ళు ఎదుగుతున్నారు అనమాట, వస్తారా అనేటువంటి ఒక రకమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. ఇక్కడ ఆ ఆవేదనని ప్యాంక్స్ అంటారు. ఫర్ న్యూ ఎమ్మెల్యేస్ అంటే కొత్తగా ఎవరైతే ఎమ్మెల్యేస్గా వాళ్ళు సెలెక్ట్ అయ్యారో, ఇప్పుడు కొత్తగా మళ్ళీ వస్తున్నారో, ఎహెడ్ ఆఫ్ ఓత్ అంటే కనుక ప్రమాణ స్వీకారోత్సవం. ఈ ప్రమాణానికి ముందుగా దీని గురించి వెయిట్ చేస్తున్నారు అన్నట్టు. సో థ్యాంక్స్ ఫర్ న్యూ ఎమ్మెల్యేస్ ఎహెడ్ ఆఫ్ ఓత్. ప్యాంక్ ఆఫ్ జెలసీ అంటే ఆయనలో అసూయ రకమైన జ్వాలలు లెగుస్తున్నాయి. అసూయ రకమైనటువంటి ఆయనలో ఫీలింగ్స్ అనేవి రగులుతున్నాయని చెప్తున్నాడు. అసూయ జ్వాలలు రగులుతున్నాయి అన్నమాట ఇక్కడ ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా. సో వీ హ్యాడెంట్ ఈటెన్ సిన్స్ ఎస్టర్డే, నుంచి ఏమీ తినలేదు. అండ్ ద హంగర్ ప్యాంక్స్ ఫర్ గెటింగ్ హార్డర్ టు ఇగ్నోర్. ఓకే, హంగర్ ప్యాంక్స్ ఫర్ గెటింగ్ హార్డర్ అంటే ఆకలి బాధలు, అంటే బాగా ఆకలి దంచి కొడుతుంది అంతా కూడాను. మర్చిపోతున్నా కానీ ఇగ్నోర్ చేద్దాం అవడం లేదు అంతా కూడా, ఎందుకంటే నుంచి ఏం తినలేదు కాబట్టి ఆకలి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తుందని చెప్పడం అంతా కూడా. అలాగా ఒక రకమైన బాధని, ఇబ్బంది పెట్టడాన్ని ప్యాంగ్ అంటారు అన్నమాట. ప్యాంగ్ ఆవేదన, బాధ, ఇట్లా. క్లియర్? నెక్స్ట్, తెలుగుదేశం టు పిచ్ ఫర్ ఫండ్స్ నాట్ పోర్ట్ఫోలియోస్. అంటే అదేంటి మీకు తెలుగుదేశంకి 2 ఇచ్చారా, కేంద్రంలో పదవులు 2 అంటే మాకు పోర్ట్ఫోలియోస్ కాదు నాన్న, మాకు ఫండ్స్ కావాలి ఎక్కువగా, ఆ పోలవరం పూర్తి చేయాలి, లేదా ఇటు అమరావతి క్యాపిటల్ కట్టాలి అని చెప్తూ వీళ్ళు ఏం చెప్తున్నారంటే తెలుగుదేశం టు పిచ్ ఫర్ సంథింగ్ అంటే దాని గురించి ఎక్కువగా వెంబడించడం, వెన్నాడడం, కావాలని కోరడం, ఇట్లాగా పెర్సుయేట్ ఫర్ సంథింగ్ అనమాట ఇక్కడ. ఓకే, టు ట్రై టు పెర్సుయేట్ సమ్వన్ టు డూ సంథింగ్ అంటే ఏదైనా చేయమని వాళ్ళని పద్దాకా కోరడం, అడగడం, వెన్నాడడం, అట్లాగనమాట. పెర్సుయేట్ అంటే కనుక కంటిన్యూస్గా వెంటపడడం. సో టు ట్రై టు పెర్సుయేట్ సమ్వన్ టు డూ సంథింగ్, అది చేయమని కోరుతున్నారని చెప్పడం అన్నమాట ఇక్కడ. సో తెలుగుదేశం లీడర్స్ ఫండ్స్ కావాలని కోరుతుంటాం పద్దాకా, అంతేగాని పోర్ట్ఫోలియో కాదు అని క్లారిటీ ఇస్తున్నారు అనమాట. సో దే ఆర్ పిచ్చింగ్ ఫర్ బిజినెస్ ఎట్ ద మూమెంట్, అంటే వాళ్ళ బిజినెస్ని పెంచుకోవడానికి ప్రస్తుతం వాళ్ళు తీవ్రంగా ప్రయత్నిస్తూ, వెన్నాడిస్తూ వెళ్తున్నారు. దే ఆర్ పిచ్చింగ్ ఫర్ బిజినెస్ కోసం కోరుతున్నారు, దాని నుంచి గట్టిగా ఒత్తిడి చేస్తున్నారని చెప్పడం. దే ఆర్ పిచ్చింగ్ ఫర్ బిజినెస్ ఎట్ ద మూమెంట్. షీ పిచ్డ్ హర్ ఐడియా టు మీ ఓవర్ ఏ బిజినెస్ లంచ్. అంటే ఈరోజు బిజినెస్ వాళ్ళ లంచ్ అని, ఇంకా బిజినెస్ లంచ్ కోసం ఇన్వైట్ చేసి అందులో ఆవిడ తన ఐడియాని చెప్తూ, ఇది నా ఐడియా, కాస్త సపోర్ట్ చేయండి, కాస్త దీనికి మీరు కూడా ఇది చేయాలన్నట్టుగా కోరుతున్నారు.
షీ పిచ్డ్ హర్ ఐడియా అంటే ఆ ఐడియాని సపోర్ట్ చేయాలి, లేదంటే అది ముందుకు తీసుకెళ్ళాలి, సఫలీకృతం అయ్యేలా చేయాలని పట్టుబడుతున్నారు అన్నట్టున్నాడు. షీ పిచ్డ్ హర్ ఐడియా టు మీ ఆర్ ఏ బిజినెస్ లంచ్. ఇలా పిచ్ ఫర్ సంథింగ్ అంటే దానికోసం గట్టిగా కోరడం అని చెప్పడం అనమాట ఇక్కడ. క్లియర్? నెక్స్ట్, నాయుడు గోస్ ఇన్ టు ఏ హడల్ విత్ జేఎస్ బీజేపీ, జనసేన అండ్ బీజేపీ. నాయుడు గోస్ ఇన్ టు ఏ హడల్ విత్ HUDD. హడిల్ అంటే కనుక జనరల్గా హడల్ అంటే ఇప్పుడు చలి ఎక్కువ ఉంది అనుకోండి, ఇప్పుడు 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు, చలి ఎక్కువ ఉంది, అక్కడ ముగ్గురు కలిపి వెళ్ళాలని దగ్గరికి వస్తారు, అలా దగ్గరగా రావడాన్ని HUDD హడిల్ అంటారు అనమాట. కమ్ క్లోజర్. సో టు కమ్ క్లోజర్ టుగెదర్ ఇన్ ఏ గ్రూప్, ఒక గ్రూప్లో అందరూ కూడా అలా దగ్గరికి రావడం అనమాట, అంతా కూడా అలాగా హడిల్. ఓకే. ఇట్ వాస్ సో కోల్డ్ దట్ వీ హడిల్ టుగెదర్ ఫర్ వామ్త్. అంటే చాలా చలిగా ఉంది కాబట్టి మేము అందరం కూడా అలా దగ్గరికి వచ్చాం కొంచెం వేడిగా ఉండడానికి. వామ్త్ అంటే కనుక వామ్త్ అంటే కొంచెం వేడిగా, వెచ్చగా అని చెప్పాం. కాస్త వెచ్చగా ఉండడానికి అందరం కూడా దగ్గరికి వచ్చాం. ఇట్ వాస్ సో కోల్డ్ దాట్ వీ హడిల్ టుగెదర్ ఫర్ వామ్త్. నెక్స్ట్, హడిల్ విత్. ఇక్కడ చూడు, హడిల్ విత్ అని. ఇక్కడ హడిల్ విత్ అని వాడితే ఏంటంటే కనుక టు డిస్కస్ సంథింగ్ ప్రైవేట్లీ ఇన్ ఏ స్మాల్ గ్రూప్. అంటే వాళ్ళందరితో కూర్చొని లోకోపారిగా కూర్చొని ఇలా చేద్దామా, అలా చేద్దామా, ఈ పదవి ఇద్దామా, అలా ఇద్దామా అని మాట్లాడుకోవడం అంతా కూడా. టు డిస్కస్ సంథింగ్ ప్రైవేట్లీ అంటే ఆంతరంగికంగా వాళ్ళతో వాళ్ళు డిస్కస్ చేయడం. ఇక్కడ నాయుడు గారు ఈ జనసేనతో బీజేపీతో మంత్రాలు చెప్తూ, అంటే దగ్గరగా కూర్చొని అట్లాగా ఎవరికి ఇద్దామని రచించిస్తున్నారు, అంటే ఆలోచిస్తున్నారు అని చెప్పడం అంతా కూడా. క్లియర్? దెన్ ఆఫ్టర్ హడ్లింగ్ విత్ అడ్వైజర్స్ ద ప్రెసిడెంట్ డెలివర్డ్ ఏ స్పీచ్. అంటే వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఆయనకున్నటువంటి సలహాదారులతో మాట్లాడి ఆ తర్వాత ప్రెసిడెంట్ తన ప్రసంగాన్ని ఇచ్చారు అని చెప్పడం అనమాట. ఓకే. ఆఫ్టర్ హడ్లింగ్ విత్ అడ్వైజర్స్ అంటే వాళ్ళతో ప్రైవేట్గా కొంచెం మాట్లాడి ఆ తర్వాత అతను తన స్పీచ్ కంటిన్యూ చేశారు, లేదంటే తన ప్రసంగాన్ని ఇచ్చారు అని చెప్పడం అనమాట ఇక్కడ. ద నెక్స్ట్, సిట్ రిపోర్ట్ ఆన్ వైలెన్స్ రివీల్స్ స్టార్ట్లింగ్ ఫ్యాక్ట్స్. సిట్ రిపోర్ట్ ఆన్ వైలెన్స్ అంటే మనకు ఎన్నికల సమయంలో ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా చాలా చోట్ల హింస చెలరేగింది. ఓకే. దాని పట్ల సిట్ ఒకటి అంటే స్పెషల్ ఇన్వెస్టింగ్ టీమ్ వేశారు కదా, వాళ్ళు కొన్ని ఆశ్చర్యకరమైన వాస్తవాలు బయటపెట్టారు. రివీల్ అంటే తెలియచేయు, వెల్లడించు. రివీల్ అంటే తెలియచేయు, వెల్లడించు. సో వై డోంట్ యూ రివీల్ యువర్ మైండ్. నీ మైండ్లో ఎందుకు చెప్పు నాన్న, ఎందుకు అలాగా, ప్లీజ్ రివీల్ యువర్ మైండ్ అంటే నీ మనసులో ఎందుకు చెప్పేసే. రివీల్. స్టార్ట్లింగ్ ఫ్యాక్ట్స్. స్టార్ట్లింగ్ అంటే కనుక ఆశ్చర్యకరమైన, ఫ్యాక్ట్స్ అంటే వాస్తవాలు, ఆశ్చర్యకరమైన వాస్తవాలు. వాళ్ళు చాలా అందులో ఆ సిట్ రిపోర్ట్లో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయంట. ఓ మై గాడ్, మనం తెలుసుకొని ఆశ్చర్యపోతాం, అలాంటి అందులో ఉన్నాయని చెప్తున్నారు అనమాట. సో స్టార్ట్లింగ్, STRTLING, స్టార్ట్లింగ్ అంటే ఆశ్చర్యకరమైన, స్టార్ట్లింగ్ ఫ్యాక్ట్స్ ఆశ్చర్యకరమైన విషయాలు. హీ మేడ్ సమ్ స్టార్ట్లింగ్ అడ్మిషన్స్ అబౌట్ హిస్ పాస్ట్. అంటే ఆయన ఏదో ఒక డైరీ రాసినట్టున్నారు, లేదా ఒక తన గురించి కొన్ని తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలని ఆయన అక్కడ ప్రస్తావించారు. హీ మేడ్ సమ్ స్టార్ట్లింగ్ అడ్మిషన్స్ అబౌట్ హిస్ పాస్ట్. అంటే మీకు బాగా గుర్తుండాలంటే కనుక తెలుసు కదా, భాష ఒకసారి చెప్తే 100 సార్లు. అందులో ఆ సినిమాలో చూడండి, అతను ముందు ఎవరైనా కలిసి వాళ్ళని పక్కకు తీసుకెళ్ళి చెప్తారు, నేను పలానా ఎవరంటే ఏంటి, అది చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. అట్లాగా స్టార్ట్లింగ్ అంటే ఆశ్చర్యకరమైన, అలా ఆయన తన గతం గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పారు, లేకపోతే ఒప్పుకున్నారు. అడ్మిషన్స్ అంటే ఒప్పుకున్నారు ఇట్లా జరిగిందని అంతా కూడాను. ఇట్లా స్టార్ట్లింగ్ అంటే కనుక ఆశ్చర్యపోయే అని సెన్స్ వస్తుంది. హీ వాస్ కేపబుల్ ఆఫ్ రైటింగ్ థింగ్స్ ఆఫ్ స్టార్ట్లింగ్ ఒరిజినాలిటీ. అంటే ఆయన ఎటువంటి ఐడియాస్ కాపీ కొట్టకుండా అద్భుతంగా బాగా చక్కగా రాసే టాలెంట్ ఉంది అతనికి. అంటే ఆశ్చర్యపరిచేంత ఒరిజినాలిటీ ఉంది. చూడండి, వాహ్ ఎక్కడ ఆ స్మెల్ అంటే వేరే వాళ్ళ తాలూకా రచయిల తాలూకా స్మెల్ ఏం లేకుండా ఒరిజినాలిటీతో రాయ కెపాసిటీ అనుకుంది. హీ వాస్ కేపబుల్ ఆఫ్ రైటింగ్ థింగ్స్ ఆఫ్ స్టార్ట్లింగ్ కెపాసిటీ, స్టార్ట్లింగ్ ఒరిజినాలిటీ. స్టార్ట్లింగ్ అంటే ఆశ్చర్యపోరే, అబ్బురు పడేటువంటిది అనమాట అక్కడ. నెక్స్ట్, డయేరియా అవుట్ బ్రేక్ క్లైమ్స్ 2 lives ఇన్ నందిమంగళం. ఓకే, ఇట్స్ ఫైన్. డయేరియా అవుట్ బ్రేక్. ఇక్కడ డయేరియా అంటే తెలుసు కదా, వ్యాధి. అవుట్ బ్రేక్ అంటే కనుక అది అలా అంతా వ్యాపించడం, సడన్గా అంతా వ్యాపించడాన్ని అవుట్ బ్రేక్ అంటారు. క్లెయిమ్ అంటే కనుక బలి తీసుకుని, ఇక్కడ 2 lives కదా, 2 జీవితాలు తీసుకుంది. క్లెయిమ్ అంటే తీసుకోవడం. హ్యావ్ యూ క్లైమ్డ్ ఎనీ మనీ, హ్యావ్ యూ క్లైమ్డ్ ఎనీథింగ్ అంటే ఏదైనా క్లెయిమ్ చేసుకున్నావా,
అంటే ఎల్ఐసిలో క్లెయిమ్ చేస్తారు కదా, మాకు ఇది రావాలని తీసుకోవడం అట్లాగా. ఇది తీసుకోవడం అంటే బలి తీసుకుందని అర్థం ఇక్కడ క్లెయిమ్ అంటే కనుక. ఇక్కడ క్లెయిమ్ అంటే కనుక బలి తీసుకుంది. ఈ డయేరియా అనేది అంత వ్యాపించేది 2 జీవితాన్ని బలి తీసుకుంది. ఇక్కడ క్లెయిమ్ అంటే రాబట్టు, బలి తీసుకును. అవుట్ బ్రేక్ అంటే కనుక సడన్గా అంతా కూడా వ్యాపించడం. అవుట్ బ్రేక్ అంటే కనుక సో అకస్మాత్తుగా వ్యాపించడాన్ని ఇది అంటారు అన్నమాట ఇక్కడ. క్లియర్? స్ప్రెడ్ సడన్లీ, ఎస్పెషల్లీ ఏ డిజీజ్ ఆర్ సంథింగ్ ఎల్స్ డేంజరస్ ఆర్ అన్ప్లెజెంట్, అంటే ప్రమాదకరంగా కానీ లేదంటే అంతగా సుముఖంగా కానటువంటిది కానీ ఏదన్నా కూడా, ఒకటి ప్రమాదకరమైనది ఏదన్నా కూడా, ఒక వ్యాధి కానీ ఏదన్నా అంత సడన్గా ప్రబలితే అంతా వ్యాపిస్తూ ఉంటే అప్పుడు అవుట్ బ్రేక్ అని పదం వాడతారు. అవుట్ బ్రేక్. క్లియర్? సో ఎక్కువ ఎలా వాడతారు? an outbreak of cholera or food poisoning or war, రైటింగ్, ఇట్లా అంతా కూడా గొడవలు, అల్లర్లు, ఫుడ్ పాయిజనింగ్, కలరా ఇలాంటివన్నీ స్ప్రెడ్ అవుతుంటే కనుక ఇది ఎక్కువగా వాడుతుంటారు. సచ్ ఈవెంట్స్ మే ఫోకాస్ట్ అండ్ అవుట్బ్రేక్ ఫార్. సచ్ ఈవెంట్స్ మే ఫోకాస్ట్ అంటే కనుక మనకు ఊహించవచ్చు అనమాట. అలాంటి సంఘటనలు ఈ యుద్ధం ప్రబలేలాగా చెప్తూ ఉంటుంది, అంటే తెలియజేస్తుంది అని చెప్పడం అనమాట ఇక్కడ. అంటే వీళ్ళు కూడా చాలా పరుషంగా హార్ష్గా డైలాగ్స్ కొట్టుకుంటున్నారు. అంటే తెలుస్తుంది, ఓ మై గాడ్, ఇది త్వరలో ఈ ఇద్దరి మధ్య లేకపోతే ఇరు దేశాల మధ్య గొడవకి వెళ్ళిపోతుంది, ఇది వారానికి యుద్ధానికి దారితీస్తుంది చెప్పడం అనమాట అట్లాగా. సో సచ్ ఈవెంట్స్, ఇలాంటి సంఘటనలు యుద్ధానికి దారితీసే విధంగా తెలియజేస్తుంది అని చెప్పడం. సో ఫ్రెండ్స్, there in the video today we have learned these words. Hope you have enjoyed the video, and tomorrow we'll see one more video with some other interesting words. Hope you are following the vocabulary words. Okay, till then, bye bye, we'll see tomorrow. Thank you, bye bye.